ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పలువురు రాజీనామాల పర్వం చేపట్టారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అదట్ర వెంకన్నదొర తన పార్టీ సభ్యత్వానికి పదవికి రాజీనామా చేయగా, శంఖవరం మండలం నెల్లిపూడి గ్రామ వైసీపీ సీనియర్ నేత ఎంపీటీసీ పీర్ల నాగేశ్వరరావు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మీడియాతో వెంకన్నదొర మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నానని, అనేక ప్రజా సమస్యలపై పోరాటాలు చేశానని అన్నారు. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చిలుకూరి రామ్ కుమార్ నియంతృత్వ ధోరణి, తన అనుచరులకే ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటి నుండో పార్టీకి కష్టపడి పనిచేసిన నన్ను అణిచివేతకు పాల్పడుతున్న వైఖరి, వారి విధి విధానాలు నచ్చక ఈ రోజు తాను పార్టీకి రాజీనామా చేయడానికి కారణమని అన్నారు. త్వరలోనే రాజకీయ భవిష్యత్పై ప్రకటన చేస్తామని అన్నారు. వైసీపీ సీనియర్ నేత ఎంపీటీసీ పీర్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పార్టీలలో కష్టపడి పనిచేసిన నాలాంటి నాయకులు, కార్యకర్తలను ఎందరినో విస్మరించి అణచివేతకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవ సామాజిక వర్గంలో ఉన్న తమకు నియోజకవర్గ పరిధిలో కనీస గుర్తింపు కరువైందని మీడియాతో తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు అదట్రా వెంకన్నదొర అండి. మా స్వగ్రామం నెల్లిపూడి, శంఖవరం మండలం. మరి ఈరోజు ముఖ్యంగా పత్రికా సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం, నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నానండి. భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడానికి గల కారణాలు కూడా ఉన్నాయి. నేను 2009లో సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తర్వాత మండల ప్రెసిడెంట్గా పనిచేశాను. తర్వాత జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత స్టేట్ యువమోర్చా కార్యవర్గ సభ్యులుగా 2-3 సార్లు చేశాను. నేను పార్టీ పదవులకి ఇచ్చిన న్యాయం ఎప్పుడు చేసుకుంటానే వచ్చాను. మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మండలంలో ఉన్న సమస్యలు ఎంఆర్ఓకి తీసుకెళ్లి ఆ సమస్యలకు ప్రజలకు పరిష్కారమయ్యే ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాను. రేషన్ కార్డుల నుంచి డ్రైనేజ్ కానీ ఏ సమస్య వచ్చినా నేను ప్రజా పోరాటం చేశాను. అదేవిధంగా రోడ్ల మీద హెవీ లోడ్లు వెళ్తుంటుంటే అది చట్టానికి విరుద్ధంగా లారీలు తోలుతారని నేను లారీలు ఆఫ్ చేసి రోడ్లు కూడా వేయించడం జరిగింది. నాపైన అప్పుడు పోలీసు వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. అయినా కూడా నేను పార్టీ మారడం కానీ వేరే పార్టీకి వెళ్ళడం ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. పార్టీకి ఎప్పుడు విధేయుడిగా ఉండి పార్టీ మైలేజ్ పెంచి ఏమీ లేని టైంలో, శంకవరం మండలం ఒక కార్యకర్త లేని టైంలో నేను జెండా పట్టుకుని ఒక విప్లవకారులాగా నేను భారతీయ జనతా పార్టీలో చేశాను. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి భారతీయ జనతా పార్టీలో మరి కేంద్ర మంత్రిగా పనిచేసే కిషన్ రెడ్డి గారిని కూడా గతంలో నిలుపురావడం జరిగింది. అనేక నాయకులు మా స్వగ్రామం మా ఇంటికి వచ్చి అనేక కార్యక్రమాలు చేపట్టారు ఇక్కడ. మరి ఈ రోజు నన్ను భారతీయ జనతా పార్టీ కేవలం జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత నన్ను రోడ్డు మీద వదిలేశాడు. వాయనికి సంబంధించిన చుట్టాలకి, వాయనికి సంబంధించిన బంధువులకి, వాయన కోసం పనిచేసే వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తున్నారు తప్ప ఇక్కడ కాకినాడ పార్లమెంట్ లో పార్టీకి పనిచేసే వాడికి మాత్రం బాధ్యత ఇవ్వట్లేదు. స్పీడ్ గా పనిచేసే వాళ్ళని పక్కన పెట్టేసి వాడికి అనుకూలమైన మాత్రమే పదవడం జరుగుతుంది. నాకు మోడీ గారి ప్రభుత్వం పట్ల కానీ, ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుల పట్ల కానీ ఎటువంటి విభేదాలు లేవు. దేశంలో ముందు తీసుకెళ్తున్న మోడీ గారి ప్రభుత్వం అంటే మాకు చాలా అభిమానం. కేవలం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ నాయకత్వం బాగోవడం పట్ల వల్ల నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నాను. క్లారిటీగా నేను భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్తాను అనేది త్వరలో మీ అందరి ముందు పత్రికలో తెలియజేస్తాను. నాకు 14 సంవత్సరాల నుంచి పార్టీకి విధేయుడిగా పనిచేశానండి. ఇక్కడికి చిలుకూరు రామ్ కుమార్ జిల్లా అధ్యక్షులుగా రావడం, పార్టీలో విభేదాలు పెట్టడం, పార్టీని బాగా కష్టపడే వాళ్ళకి బాధ్యతలు ఇవ్వకపోవడం, గ్రూప్ రాజకీయాలు చేయడం, ఇటువంటివి చేయడం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. కేవలం నేను అధినాయకత్వం పట్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేవలం ఈ జిల్లా నాయకత్వం, జిల్లాలో ఉన్నటువంటి ఇబ్బందులు, పనిచేసే వాళ్ళని పక్కన పెట్టడం వల్ల కేవలం చిలుకూరు రామ్ కుమార్ గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ ఎక్కువ నడుస్తుంది. కేవలం నేను ఆయన వల్ల ఈరోజు పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నమస్కారాలు. నా పేరు పీర్ల నాగేశ్వరరావు, నెల్లిపూడి ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీ. నేను వైఎస్ఆర్ పార్టీలో ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి ఎంతో సేవ చేశాను. అయినా కూడా పార్టీ నన్ను
ఈనాడు గుర్తించలేదు. అందు గురించి ఈరోజు నేను పార్టీకి రిజైన్ చేసి భవిష్యత్తు ప్రణాళిక నిర్ణయించుకుందామని చెప్పి ఈ పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.